హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు కర్ణాటకలో ఒక ఫేమస్ అయిన ప్లేస్ ఇది తలకాడు. ఊరి పేరు మైసూరు నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగళూరు నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఊరు. ఈ ఊర్లో ఇసుకే ఇసుక, మినీ రాజస్థాన్ అని కూడా చెప్పచ్చు. మీరు ఎక్కడ చూసినా ఇసుకే ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్లేసుల్లో మాత్రమే, ఊర్లో ఉండదు. ఊరు బయట అంటే ఈ నది పక్కలో ఈ టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ టెంపుల్కి పక్కలో కూడా ఇలా ఉంటుంది. రండి వల్ల ఈ ఊరు చూద్దాం. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ సరౌండింగ్లో ఇలా ఉంటుంది. ఎండ టైంలో రాకండి, వచ్చేటప్పుడు నీళ్ళు బాటిల్ క్యారీ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా ఎండ, అలసిపోతే నీళ్ళు తాగి కొంచెం కూర్చోవచ్చు. ఇసుక అంటే ఇసుక, మీకు చాలా ఇసుక ఉంటుంది ఈ సరౌండింగ్లో. చాలా చాలా బ్యూటిఫుల్ ఏరియా ఇది. కానీ కొంచెం ఎండ తక్కువ ఉన్న టైంలో రండి. నేను ఎండాకాలంలో వెళ్ళాను, ఎండలోనే వెళ్ళాను. ఇసుకలో ఇంకా కాళ్ళు మండుతుంటాయి. అగ్గిలో నడవడమే చాలా చల్లగా ఉంటుంది అనుకోవచ్చు, అంత వేడి ఉంటుంది ఎండాకాలంలో పోయారంటే మీరు. నేను అలాగే వెళ్ళా, ఏం చేయలేం కదా. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, రండి ఆ టెంపుల్ కూడా చూద్దామంట. ఈ ఇసుకలో నడవాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఈ ఇసుకలో నడవడానికి వంటలు అయితేనే కరెక్ట్, కానీ వంటలు కూడా లేవు ఇక్కడ. ఇక్కడ దగ్గరలో ఏం టెంపుల్ అంటే కీర్తి నారాయణ టెంపుల్ ఉన్నది, మళ్ళీ పాతాళేశ్వర టెంపుల్ ఉంది ఈ దగ్గరలో. ఈ టెంపుల్కి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చౌడేశ్వరి టెంపుల్ కూడా ఉంది ఈ సరౌండింగ్లోనే. ఈ సరౌండింగ్లో 3 టెంపుల్స్ ఉంటాయి. ఈ టెంపుల్ కాకుండా ఇంకా 3 టెంపుల్ ఉంటాయి. నేను అడ్డదారిలో వెళ్ళాను, చూడండి దారి ఎట్లుంది. ఇదంతా మొత్తం ఇసుకే అనమాట. కిందికి డౌన్లో వెళ్ళాలన్నమాట. చాలా డౌన్లో వెళ్ళి ఇసుకలో వెళ్ళాలి. ఎండ టైం ఇప్పుడు 12:30 ఆ టైము. కాళ్ళు పెట్టడానికి కుదరడం లేదు, అంత వేడిగా ఉంది. చెప్పులు దిగేసి పైనకి వెళ్ళిపోతే మళ్ళీ చెప్పులు వేసుకుంటే మళ్ళీ మండుతూ ఉంటుంది అనమాట, అంత వేడిగా ఉంటుంది. మధ్యాహ్నం టైంలోనే ఉన్నాను నేను ఇక్కడ. 2 నుంచి 4 గంటల మధ్య 11 నుంచి ఉన్నాను. కానీ కూల్ టైంలో నీళ్ళ దగ్గర ఉన్నాను నేను. ఎండ టైంలో టెంపుల్ దగ్గరకు వచ్చేసాను, అది రాంగ్ చేశాను నేను. మీరు అలా చేయకండి. కొంచెం కూల్ టైంలో ఫస్ట్ టెంపుల్స్ విజిట్ చేసేయండి. మళ్ళీ కొంచెం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మీరు నీళ్ళు ఉన్నాయి నది దగ్గరికి వెళ్ళిపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ చూస్తే మీకు బేలూరు అనే ఒక ఊరు గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ టెంపుల్, చాలా బాగుంది. లోపల పర్మిషన్ లేదు, కానీ కొద్దిగా తీసా నేను తెలియకుండా. చాలా బాగుంది ఈ టెంపుల్ని. మీరు తలకాడు మైసూరుకు వచ్చినప్పుడు ఈ సరౌండింగ్లో ఈ ఊరిని కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఊరి పేరు తలకాడు. చాలా వీడియోల్లో ఈ టెంపుల్ గురించి, ఈ తలకాడు అనే ఊళ్ళల్లో టెంపుల్లు మూసుకుపోతాయని చెప్తుంటారు. అది చాలా పాత మాట. ఇప్పుడు ప్రతిరోజు టెంపుల్స్ ఓపెన్లోనే ఉంటాయి, పూజలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఏ టైంలోనైనా రావచ్చు. మార్నింగ్ 6 to 6 ఈ టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి. ఇంకొకటి ఊర్లో ఉంది, ఆ టెంపుల్ మధ్యాహ్నం 1 గంటకు బంద్ చేసి 4 గంటలకి ఓపెన్ చేస్తారు. రాత్రి 8:30 ఉంటుంది ఆ టెంపుల్. ఇదంతా 6 నుంచి 6 వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఇష్టమైతే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు శివకుమార్. నమస్కారం.